జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలానే మకర కనుమ, మకర సంక్రాంతి, మకర భోగి శుభాకాంక్షలు. అలానే మనకి అదృశ్య శాస్తు ద్వాదశ రాశుల వారికి ఏంటంటే 2025 సంవత్సరంలో అన్ని రకాల బాగుంది. అదృశ్య శాస్తు ఏంటంటే మహాకుంభమేళ అనేది మనకి జనవరి మాసంలోనే మొదలవుతుంది. 2025 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి మహాకుంభమేళ మనకి ఈ సంవత్సరం రావడం అనేది చాలా అదృష్టంగా భావించవచ్చు. మనకు ఉన్నటువంటి రుమ్మతులు ఏవైతే ఉన్నాయో క్రామ, క్రోధ, మోహ ఇవన్నీ కూడా తీర్చుకునేందుకు, అలానే మన పూర్వీకులు శాపాలు, మన పూర్వీకులు సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పోగొట్టుకునేందుకు, అలానే మనకి గ్రహరీత్యా ఉన్నటువంటి దోషాలు, ప్రకృతి రీత్యా ఉన్నటువంటి దోషాలు, అలానే మనకి హార్మోన్ ఇన్బ్యాలెన్స్, అలానే మనకి ఇంకేమైనా పరిహారాలు దోషాలు ఉన్నా కూడా ఈ యొక్క మహాకుంభమేళలో పోగొట్టుకునేందుకు ఆస్కారం ఉంది. కాబట్టి ఈ మహాకుంభమేళలో అందరూ కూడా స్నానం ఆచరించాలని కోరుకుంటూ, ద్వాదశ రాశుల్లో ఒకటి వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళకు కూడా ప్రత్యేకించి చెప్పదగింది ఏంటంటే, స్వస్థానంలో గురువు, 6వ స్థానంలో రవితో పాటు బుధుడు, అలానే మనకి 9వ స్థానంలో శనితో పాటు శుక్రుడు. ఈ గ్రహస్థితిని చూస్తున్నట్టయితే కనుక మీకు పెళ్ళిళ్ళయ్యి పిల్లలు పుట్టినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా మనకి 2025 సంవత్సరంలో ప్రయత్నం చేసుకుంటే ఖచ్చితంగా పుట్టేదానికి ఆస్కారం ఉంటుంది. ఈ ద్వాదశ రాశుల్లో కూడా అన్ని రాసుల వాళ్ళు కూడా ఈ కుంభమేళలో స్నానం ఆచరించినట్లయితే కనుక అన్ని రకాల బాగుంటుంది అనుకుంటా ఉన్నాను. అలానే మనకి ఉన్నటువంటి రుమ్మతులు కావచ్చు ఏదైనా సరే చాలా బాగుంటుంది. అలానే మనకి విదేశానికి ప్రయత్నం చేసేవాళ్ళు కానీ ఈ వృషభ రాశి వాళ్ళు చాలా అదృష్టవంతులని చెప్పొచ్చు. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నటువంటి గ్రహస్థితి కానివ్వండి, ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నటువంటి అన్ని రకాల రుమ్మతులు అన్నీ తొలగిపోయేసేందుకు అన్ని రకాలుగా బాగుంటుంది 2025 సంవత్సరంలో వృషభ రాశి వాళ్ళకి. ఎవరినైతే డబ్బులు ఇచ్చి అప్పు ఇచ్చున్నారో వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసుకునేదానికి కానీ, కొత్తగా పెట్టుబడి పెట్టి వ్యాపారం చేసేదానికి కానీ చాలా బాగుంటుంది. కానీ ఆ మేర ప్రయత్నం చేసుకుంటే చాలా మంచి జరిగేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంది. అట్లానే మనకి విదేశానికి ఎవరైనా ప్రయత్నం చేసేటువంటి వృషభ రాశి వాళ్ళు ఉంటే కనుక ఆ విదేశానికి ప్రయత్నం చేసుకోవచ్చు. ఇంటర్వ్యూలో పాస్ అవుతారు. అలానే మనకి ఎదుటి వాళ్ళని నమ్మటం కానివ్వండి, పక్కన వాళ్ళని నమ్మటం కానివ్వండి, ఇలాంటి ప్రయత్నాలు అయితే చేయొద్దండి. మీ పక్కనే ఉండి మిమ్మల్ని మోసం చేసే తత్వం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ మేర మీరు ప్రయత్నం చేయొద్దు. ఎక్కడికైనా వెళ్ళినా, వ్యాపారం చేసినా, జాబ్ చేసినా కూడా ఎవరి సలహాలు అయితే మీరు తీసుకోవద్దు. మీ స్వతహాగా ఏదైతే ఆలోచన ఉందో, మీ స్వతహాగా ఏమైతే చేయాలనుకుంటున్నారో అది మాత్రం చేయండి. అప్పులు తీసుకొచ్చి దానాలు, యజ్ఞాలు, హోమాలు ఏం చేయకండి. ద్వంగ స్వాములను నమ్మేటువంటి ఆలోచన ఎక్కువ ఉంటుంది. కాబట్టి ద్వంగ స్వాములను నమ్మేదానికి ప్రయత్నం చేయకండి. ఆడవాళ్ళని హిప్నోటిజం చేద్దాము, మగవాళ్ళని హిప్నోటిజం చేద్దాం లాంటి ఆలోచనలు వస్తాయండి. అది చెప్పుడు మాటలు వినడం వల్ల వచ్చేటువంటి ఆలోచనలు కంటే కాబట్టి అలాంటి ప్రయత్నాలు ఏం చేయకండి. లవ్ కనుక మీకు ఏదైనా వృషభ రాశి వాళ్ళకి ఏదైనా లవ్ ఉంటే కనుక ఆ లవ్ సక్సెస్ అయ్యేలాగా ఆలోచన ఉంది. కాబట్టి ఇప్పుడు కొత్తగా లవ్ చేయాలి అని ఆలోచించకుండా మీకున్న లవ్ని ఎలా సక్సెస్ చేసుకోవాలి, అది మనకి ఇంట్లో చెప్పేసిన లవ్ మ్యారేజ్ కాకుండా అరేంజ్ మ్యారేజ్గా ఎలా చేసుకోవాలి అని ఆలోచించండి. అరేంజ్ మ్యారేజ్కి మంచి అనుకూలతమైనటువంటి కాలం కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి. మీకు విదేశానికి ఏదైనా ప్రయత్నం చేస్తే కనుక గల్ఫ్ కంట్రీస్కి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీరు వెళ్ళేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఆ మేర మీరు ప్రయత్నం చేయండి. అది మన పూర్వీకుల నుంచి కానీ మన పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో కాలం చేసినటువంటి వాళ్ళకి ఇది చెడు కాలం. కాబట్టి ఉత్తరాయణం రాకముందు కనుక మీకు ఈ మకర సంక్రాంతి కనుమ రోజున కనుక మీరు ఈ యొక్క పౌర్ణమి నుంచి కనుమ రోజు అంటే ఈ కోర్ల పౌర్ణమి రోజునే మనకి 13వ తారీఖునే మొదలవుతుంది మహాకుంభమేళ. అది ఫిబ్రవరి 20వ తారీఖు మాస శివరాత్రి వరకు కూడా ఈ మహాకుంభమేళ అనేది ఉంటుంది. కాబట్టి ఆ మేర ఈ 40 రోజుల్లో కనుక మీరు స్నానం ఆచరించినట్టయితే కనుక మీకున్నటువంటి అన్ని రకాల ఇబ్బందులు తొలగిపోయేదానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ మేర మీరు ప్రయత్నం చేయండి. అందులోనూ మనకి రాజస్నానం అని ఉంటుంది. ఈ రాజస్నానం ఆచరించినట్టయితే కనుక ఖచ్చితంగా మీకు మంచి జరిగేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఆ రాజస్థానానికి అలా డేట్లు వచ్చేసి 13, 14, 29 జనవరి 2025. అలానే మనకి 3, 12, 26 తారీఖు ఫిబ్రవరి 2025. ఈ రాజస్థానానికి అనేది 6 డేట్లు ఉన్నాయి. ఈ 6 డేట్లో కనుక మీరు రాజస్థానం ఆచరించే కనుక ఆ ముక్కోటి దేవతల సాక్షిగా మీ పూర్వీకుల సాక్షిగా కూడా అందరూ అన్ని రకాలుగా రుమ్మతులు తొలగిపోయేసి మీ కోరికలన్నీ నెరవేరేలాగా ఉంటుంది. కాబట్టి మీరు ఆ స్నానం ఆచరించవచ్చు. అలానే మనకి ఈ స్నానం ఆచరించడం ద్వారా మీకు జాబు పరంగా కావచ్చు, హెల్త్ పరంగా కావచ్చు, డబ్బు పరంగా కావచ్చు, ఆర్థిక స్థితిగతులు కావచ్చు, విదేశానికి అన్ని రకాలుగా మీకు కోరికలు ఉన్నటువంటి కారు, ఇల్లు, వాహనం ఏదైనా సరే మీకు తీరేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ మేర మీరు ప్రయత్నం చేసేస్తే కనుక ఖచ్చితంగా ఫలించేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. అందులోనూ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ లేదా ఏదైతే పిల్లల్లో ఉన్నటువంటి జ్ఞాన
ఈ జ్ఞానం మర్చిపోయేదానికి మతిమరుపు కానివ్వండి, జ్ఞానం కానివ్వండి, బాలరిష్ట రోగాలు ఉన్నా కూడా ఈ స్నానం ఆచరించడం ద్వారా, ఆ స్నానం ఆచరించలేని వాళ్ళు ఆ నది నీరు తీసుకొచ్చేసి ఇంట్లో చల్లుకున్నా, ఇంట్లో స్నానం చేసే నీటిలో కలుపుకున్నా కూడా ఈ అదృష్టం అనేది ఉంటుంది. కాబట్టి ఆ మేర మీరు ప్రయత్నించేసి 40 రోజుల లోపు కనుక 2 సార్లు స్నానం ఆచరించండి. నేను చెప్పినటువంటి రాజ స్నానం రోజున, అలానే స్నానం ఆచరించేప్పుడు ఆ చెరువులో కానివ్వండి, నదిలో కానివ్వండి, కాలువలో కానివ్వండి, లేకపోతే సముద్రంలో కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి మట్టి కానీ ఇసుక కానీ తీసుకొచ్చేసి దాంట్లో 11 రోజులు ఇంట్లో భద్రించిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ స్నానం ఆచరించాలి. అంత స్నానం అంటారు. అంత స్నానం అని ఆచరించేటప్పుడు ఈ మట్టిని తీసుకుని అందులో కలిపినట్టయితే కనుక ఇంట్లో ఉన్నటువంటి హార్మోన్ ఇంబ్యాలెన్స్, అలానే వాస్తు ప్రకారంగా దోషాలు, చెడు నెగిటివిటీ ఏదైనా ఉంటే కూడా అవి కూడా తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. కాబట్టి గాలి చోకినా, దెయ్యం పట్టినా ఇలాంటి వాళ్ళు కూడా స్నానం ఆచరించడం ద్వారా కొంతమేర తొలగిపోయేదానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ మేర ప్రయత్నం చేస్తే కూడా మీకు సంవత్సరం మొత్తంతో కూడా అదృష్టం అనేది ఉంటుంది. అలానే మీకు ఏదో స్వామీజీ చెప్పాడని చెప్పేసి అని దొంగ స్వామీజీలు నమ్మేసి మీరు మోసపోవద్దు, డబ్బులు ఎక్కడ పెట్టొద్దు, బెట్టింగుల్లో డబ్బులు పెట్టొద్దు. 2020 సంవత్సరంలో బెట్టింగుల్లో డబ్బులు పెడితే పోయేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఆన్లైన్ బిజినెస్లో ఎక్కువ మోసాలు జరుగుతాయి. అందువలన ఈ వృషభ రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా నిజాయితీగా, నీతిగా సంపాదించుకొని నిలబడండి. అంతేగాని ఒకళ్ళని నమ్మేసి ఏదో ఊరక డబ్బులు వస్తాయి ఇక్కడ పెట్టేద్దామని మాత్రం చూడకండి. పెద్ద పెద్ద కంపెనీలు కూడా పోయేదానికి ఎక్కువ ఆస్కారం కనిపిస్తుంది 2020 సంవత్సరంలో. అంతగా ఫైనాన్షియల్ సెక్టర్ అంతగా బాగాలేదండి. ఇండియా మొత్తం కూడా ఫైనాన్స్ సెక్టర్ అంతగా బాగున్నట్టు నాకు అనిపించట్లేదు. గ్రహస్థితి ప్రకారంగా కూడా అంతగా వృషభ రాశి వాళ్ళకి ఇంకా ఎక్కువ ఇబ్బంది పడేలా ఆస్కారం ఉంది. కాబట్టి స్వశక్తితో సొంతగా నిలబడితే కనుక ఖచ్చితంగా మీకు మంచి జరిగేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి జనవరి నెలలో ఇలాంటి దానాలు చేసుకొని పెద్దల నుంచి ఏదైతే చూపు ఉందో, పెద్దల నుంచి ఏదైతే చెడు ఉందో, ఆ పెద్దల నుంచి ఉన్నటువంటిది ఏదైతే ఉందో అది మంచి చూపుగా ఉండేటందుకు ఇలాంటి దానాలు చేసుకోవడం ద్వారా, ఇలాంటి పూజలు చేసుకోవడం ద్వారా, ఏదైతే మకర సంక్రాంతి కనుమ రోజు చేసే దానాలన్నీ కూడా మీకు ఫలించేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. కాబట్టి ఆ మేర మీరు ప్రయత్నం చేయండి. అదే మీరు నది స్నానం ఆచరించేప్పుడు కానివ్వండి, లేదా ప్రతినిత్యం కూడా మీరు ఏదైనా విష్ణు ఆలయంలో కనుక ఏదైనా వారంలో ఒక్కరోజైనా సరే మీరు పులిహోర అనేది మీరు నైవేద్యం పెట్టినట్టయితే మరీ మంచి జరిగేటువంటి ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి ఆ చదివించే పులిహోర ఎప్పుడైతే బుధవారం కానీ, గురువారం, శనివారం రోజున కనుక మీరు పులిహోర నైవేద్యం పెట్టినట్టయితే మంచి జరుగుతుంది. అలానే హనుమాన్ మందిరంలో ఒక 5 కొబ్బరికాయలు మంగళవారం కానీ, శనివారం కానీ మీరు సమర్పించినట్టయితే ఒక్క చెప్ప కూడా మీరు ఇంటికి తెచ్చుకోకూడదండి. ఇది మీరు సమర్పించినట్టయితే కనుక మీకు అష్టైశ్వర్యాలు ప్రాప్తి చెందడానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి ప్రతి మాసంలో ఇచ్చినట్టుగానే మనం గ్రహరీత్యా ఏదైతే లోపం ఉందో అవన్నీ కూడా మీకు మంచి జరిగేందుకు మంచి నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ నెంబర్ని మీరు ప్రతినిత్యం కూడా పారాయణ రూపంగా చేసుకోవచ్చు. అందులో భాగంగానే నెంబర్ వచ్చేసి 87467894 87467894. ఈ నెంబర్ని కనుక మీరు 111 అంటే 111 సార్లు కనుక మీరు జపంగాను, పారాయణ రూపంగాను చేసుకున్నట్లయితే కనుక మీకు అన్ని రకాల రుగ్మతలు తొలగిపోయేసి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. మీకు జాబ్ పరంగా కావచ్చు, బిజినెస్ పరంగా కావచ్చు, ఏదైనా మంచి పని కోసం బయటికి వెళ్ళేటప్పుడు కూడా మీరు ఈ నెంబర్ని చదవచ్చు. ఏదైతే మనం ఇచ్చేటువంటి నెంబర్లు కావచ్చు, శ్లోకాలు కావచ్చు, మంత్రాలు కావచ్చు, ఇవన్నీ కూడా లేచినమ్మంటే మంచం మీద కూర్చొని మాత్రం చదవకండి. బ్రష్ చేసుకున్న తర్వాత కింద కూర్చొని లేదా చాప మీద కానీ, లేదా ఒక తువ్వాలు కానీ కింద పరిచేసుకుని క్లాత్ మీద కూర్చొని చదువుకోవచ్చు. కానీ మీరు మంచం మీద కూర్చొని ఈ నెంబర్లు కానీ, శ్లోకాలు, మంత్రాలు ఏవి కూడా మీరు జపించడానికి లేదండి. అలా చేయకూడదు, చాలా తప్పు జరుగుతుంది. అలాగనైతే గ్రహరీత్యా అన్ని రకాల బాగుండేందుకు ఈ చిన్నపాటి రెమెడీ చేసుకొని అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను. జై శ్రీమన్నారాయణ.